ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అంతర్జాతీయ యుద్ధ నౌకల ఫ్లీట్తో సందడిగా మారిన విశాఖ సిటీ పరేడ్కు సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి జరగనున్న ఈ కార్యక్రమం కోసం పటిష్ట ఏర్పాట్లు చేశారు. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సిటీ పరేడ్ కోసం బుధవారం నిర్వహించిన రిహార్సల్స్ ఆకట్టుకున్నాయి. డ్రోన్ షో, లేజర్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత్ మొదటిసారిగా ఐఎఫ్ఆర్ మిలాన్ను సంయుక్తంగా నిర్వహిస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇవాళ నిర్వహించే నౌకాదళ విన్యాసాలు, అంతర్జాతీయ సిటీ పరేడ్ కోసం విశాఖ ముస్తాబైంది. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నౌకాదళ స్థావరంలో మిలన్ 2026 ను ప్రారంభిస్తారు. ఆర్కే బీచ్ లో సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల 20 నిమిషాల వరకు సిటీ పరేడ్ జరగనుంది. పార్క్ హోటల్ కూడలి నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు సాగే అంతర్జాతీయ సిటీ పరేడ్ లో వివిధ దేశాలకు చెందిన సాంస్కృతిక బృందాలు, రాష్ట్రానికి చెందిన కళాకారులు, త్రివిధ దళాల సిబ్బంది, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్ల ప్రదర్శనలు ఉంటాయి. బీచ్ లో ఇసుక తిన్నెలపై నుంచి విన్యాసాలు వీక్షించే సందర్శకులకు 40 ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశారు. పాస్లు ఉన్నవారికి, ఇతర అతిథులకు ఆర్కే బీచ్ నుంచి సబ్మెరైన్ మ్యూజియం వరకు 28, గోకుల్ పార్క్ నుంచి ఆర్కే బీచ్ వరకు 12 వేదికల్ని సిద్ధం చేశారు. ప్రత్యేక అతిథుల కోసం ఆర్కే బీచ్ నుంచి సబ్మెరైన్ మ్యూజియం వరకు 10 వేదికలు సిద్ధం చేశారు. వాటిల్లోకి నౌకాదళం అధికారులు, విశ్రాంత అధికారులు, వారి కుటుంబీకులు, ఇతర ప్రముఖులకు అనుమతి ఉంటుంది. అంతర్జాతీయ సిటీ పరేడ్ కోసం బుధవారం ఆర్కే బీచ్ లో నిర్వహించిన రిహార్సల్స్ ఆకట్టుకున్నాయి. సముద్ర జలాల్లో యుద్ధ నౌకల విన్యాసాలు కట్టిపడేశాయి. చేతక్ హెలికాప్టర్స్, యుద్ధ విమానాల విన్యాసాలు చూపు తిప్పుకోనివ్వలేదు. ఈ సన్నాహాల్లో 45కు పైగా దేశాలు పాల్గొన్నాయి. విదేశీ నౌకాదళ బృందాలు, ఎన్సీసీ, సైనిక్ స్కూల్ విద్యార్థులు హాజరయ్యారు. జానపద కళారూపాలు, పర్యాటక, భాషాభివృద్ధి శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సిటీ పరేడ్ లో చివరగా నిర్వహించిన డ్రోన్ షో, లేజర్ షోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత్ మ్యాప్, ఇండియో నేవీ లోగో, యుద్ధ నౌకలు లాంటి వివిధ ఆకృతుల్ని డ్రోన్ షో ద్వారా ప్రదర్శించారు. అద్భుతమైన వెలుగులతో నిర్వహించిన లేజర్ షో జనాన్ని మైమరిపిప్పజేసింది.